తహవూర్ రానా తుపాకీ పట్టుకొని బాంబులు పేల్చని కరడుగట్టిన టెర్రరిస్ట్ ఇతడు. ఇప్పుడు ఈ ఉగ్రవాది గురించే ఇండియా అంతటా చర్చ జరుగుతోంది. 26/11 ముంబై దాడుల్లో కీలక నిందితుడిగా ఉన్న రానా అమెరికాలో ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు అతడిని ఎన్ఐఏ అధికారులు ఇండియాకి తీసుకొచ్చారు. మొన్న మధ్య ప్రధాని మోదీ అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్తో ఈ రానా గురించి చర్చించారు. ముంబైలో మారణహోమం సృష్టించిన ఈ ఉగ్రవాదిని తమకు అప్పయ్యపాలని మోదీ అడిగారు. దానికి ట్రంప్ కూడా ఓకే చెప్పడంతో రానాను అమెరికా నుంచి ఇండియాకు లాక్కొచ్చారు. అసలు ఎవరి తహవూర్ రానా? ముంబై ఉగ్రదాడులకు ఇతడికి సంబంధం ఏంటి? కసబ్తో కాల్పులు జరిపించింది ఇతడేనా? ఆ వివరాలన్నీ ఇవాళ ఇది ముచ్చటలో తెలుసుకుందాం. ముంబైలో మారణ హోమం జరిగింది. అరేబియా తీరంలో రక్తపు టేరులు పారాయి. చితగాత్రుల హాహాకారాలతో ముంబై వీధులు వణికిపోయాయి. 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైలోకి చొరబడి దాడులకు తెగబడ్డారు. తాజ్మహల్ ప్యాలెస్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, లియోపోల్డ్ కేఫే, నరిమానా హౌస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, కమా ఆసుపత్రి ఇలా అనేక చోట్ల దాడి చేశారు. AK-47 తుపాకులు, గ్రెనేడ్లతో 3 రోజుల పాటు బీభత్సం సృష్టించారు. వారిని మట్టుబెట్టేందుకు NSG కమాండోలు, ముంబై పోలీసులు రంగంలోకి దిగి ఎదురు దాడులకు దిగారు. ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 166 మంది మరణించారు. మృతుల్లో పోలీసులున్నారు, పర్యాటకులున్నారు, ఉద్యోగులున్నారు, కొందరు స్థానికులు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది కాళ్ళు చేతులు కోల్పోయి ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తున్నారు. 60 గంటల పాటు జరిగిన ఆపరేషన్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో దొరికాడు. అతడే అజ్మల్ కసబ్. 2012 నవంబర్ 21న పూణేలోని ఎర్రవాడ జైల్లో కసబ్ను ఉరితీశారు. ముంబైలో ఈ దాడులు చేసింది లష్కరే తోయిబా సంస్థ. హఫీజ్ సయీద్ దీని వ్యవస్థాపకుడు. 26/11 దాడుల ప్లాన్ హఫీజ్ సయీద్ అయితే దాన్ని పక్కాగా అమలు చేసింది కసబ్ గ్యాంగ్. వీళ్ళు కాకుండా మరో కీలక వ్యక్తి ఉన్నాడు. అతడే తహవూర్ రానా. హఫీజ్ సయీద్ ప్లాన్ చేస్తే దాని అమలుకు స్కెచ్ వేసింది మాత్రం తహవూర్ రానానే. ఎక్కడో అమెరికాలో కూర్చొని పాకిస్తాన్ సాయంతో ఇండియాలో ఈ దాడులకు తహవూర్ రానా ఎలా స్కెచ్ వేశాడు? ఒక్కో అడుగు వేస్తూ వెనకుండి ఎలా నడిపించాడు? ప్రస్తుతం తహవూర్ రానా వయసు 64 ఏళ్ళు. మన వద్ద పంజాబ్ ఉన్నట్లే పాకిస్తాన్లో కూడా పంజాబ్ అనే రాష్ట్రం ఉంది. అక్కడ చిచావాత్ని అనే పట్టణంలో ఈ తహవూర్ రానా జన్మించాడు. ఇతడు పని పాట లేకుండా తిరగలేదు. బాగా చదువుకున్నాడు. మెడిసిన్ చదివి పాకిస్తాన్ ఆర్మీలో డాక్టర్గా పనిచేశాడు. 1990లో ఆర్మీకి రాజీనామా చేసి కెనడాకు వెళ్ళి అక్కడ పౌరసత్వం పొందాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు అమెరికాలో స్థిరపడి ఇమ్మిగ్రేషన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. చికాగోలో ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పేరుతో ఒక సంస్థను నడిపించాడు రానా. ఆ తర్వాతే రానా మెదడులో పురుగు తిరిగింది. ఉగ్రవాదం వైపు మనసు మళ్ళింది. లష్కరే తోయిబాతో చేతులు కలిపి ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుపెట్టాడు. అలా లష్కరే తోయిబా ఆదేశాల మేరకు ఇండియాలో ఉగ్రదాడులకు స్కెచ్ వేశాడు. తన మిత్రుడు డేవిడ్ హెడ్లీని కలిసి పక్కాగా మ్యాప్ రెడీ చేశారు. ముంబైలో దాడులు చేసేందుకు ఇద్దరూ కలిసి డీప్గా రీసెర్చ్ చేశారు. మరి డేవిడ్ హెడ్లీ ఎవరు? తహవూర్ రానాతో ఈయనకు సంబంధం ఏమిటి? ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారు? ఇద్దరు కలిసి ఏమేం చేశారు? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ దాడులకు పాల్పడ్డారు? డేవిడ్ హెడ్లీ ఇతడు డ్రగ్స్ స్మగ్లర్. పాకిస్తాన్లో పుట్టి పెరిగాడు. అతడి తండ్రి పాకిస్తానీ, తల్లి అమెరికన్. స్కూల్ డేస్లో డేవిడ్ హెడ్లీ, తహవూర్ రానా మంచి మిత్రులు. పెరిగి పెద్దయ్యాక కూడా తమ స్నేహాన్ని కొనసాగించారు. తహవూర్ రానా లాగే హెడ్లీ కూడా అమెరికాలో స్థిరపడ్డాడు. ఒకవైపు అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి డబుల్ ఏజెంట్గా పనిచేస్తూనే మరోవైపు పాకిస్తాన్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు కూడా పనిచేశాడు. కట్ చేస్తే 2008లో ఇండియాలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ సంస్థలు కుట్ర చేశాయి. అందుకు ముంబైని ఎంచుకున్నారు. ముంబైకి వెళ్ళి రెక్కీ చేయాల్సిందిగా హెడ్లీని ఆదేశించారు. మరి హెడ్లీ ఇండియాకి రావాలంటే పాస్పోర్ట్, వీసా, ట్రావెల్ డాక్యుమెంట్స్, ఫేక్ కంపెనీ ఐడెంటిటీ వంటి పత్రాలు కావాలి కదా. వాటన్నింటినీ తహవూర్ రానా రెడీ చేసి ఇచ్చాడు. అలా రానా సహకారంతోనే హెడ్లీ ఇండియాకు వచ్చాడు. 2006 నుంచి 2008 వరకు ఏకంగా 5 సార్లు మన దేశంలో పర్యటించాడు హెడ్లీ. టూరిస్ట్ ముసుగులో ముంబైలో తిరుగుతూ తాజ్ హోటల్, నరిమానా హౌస్ వంటి ప్రదేశాల్లో వీడియోలు షూట్ చేసి లష్కరే తోయిబాకు పంపించాడు. అంతా ఓకే అయిన తర్వాత నవంబర్ 26న దాడులు చేయాలని నిర్ణయించారు. డేటు స్పాట్ ఫిక్స్ అయ్యాక 10 మంది కరుగడిన ఉగ్రవాదులను పాకిస్తాన్లోని కరాచీ నుంచి పడవలో ముంబైకి పంపించారు. ఆ 10 మందే ముంబైలో మారణ హోమం సృష్టించారు. వారి పేర్లు ఇస్మాయిల్ ఖాన్, అబూ ఉమర్, అబూ అక్సా, అబూ ఉమానీ, అబూ అలీ, అబూ సూఫియాన్, అబూ నజీర్, అబూ ఉబైద్, బాబర్ ఇమ్రాన్, అజ్మల్ అమీర్ కసబ్. వీరిలో కసబ్ ఒక్కరే ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే కసబ్ మాత్రమే ప్రాణాలతో దొరికాడు.
కోర్టు తీర్పు తర్వాత రెవాడా జైల్లో అతన్ని ఉరితీశారు. అసలు తహవూర్ రానా అమెరికా జైల్లో ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడు? ముంబై ఉగ్రదాడులకు సహకరించినందుకే అతన్ని అరెస్ట్ చేశారా? మన ఇండియాలో ఉగ్రదాడులు జరిపితే అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది? చాలామందికి ఈ డౌట్స్ వచ్చే ఉంటుంది. మరి ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. తహవూర్ రానా అమెరికాలో 2009లో అరెస్ట్ అయ్యాడు. ముంబై ఉగ్రదాడులకు సహకరించాడన్న ఆరోపణలతో పాటు డెన్మార్క్లోని జిలాండ్ పోస్టెన్ పత్రికా కార్యాలయంపై ఉగ్రదాడికి కుట్ర చేశాడన్న ఆరోపణలతో అతడిని అరెస్ట్ చేశారు. 2011లో చికాగో ఫెడరల్ కోర్టు డెన్మార్క్ కేసులో అతడిని దోషిగా తేల్చింది. 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ముంబై దాడుల కేసులో మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. అతడు ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనలేదని స్పష్టం చేసింది. అలా డెన్మార్క్ ఉగ్రదాడి కేసులో దోషిగా తేలడంతో లాస్ ఏంజలస్ డిటెన్షన్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నాడు రానా. ప్రభుత్వం రానాను తమకు అప్పగించామని భారత ప్రభుత్వం అమెరికాకు చాలాసార్లు అభ్యర్థించింది. చివరకు 2023లో అమెరికా సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను ఆమోదించింది. 2025 ఫిబ్రవరిలో మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు. అనంతరం భారత్ జాతీయ దర్యాప్తు సంస్థ NIA బృందం అమెరికాకు వెళ్లి ప్రత్యేక విమానంలో ఏప్రిల్ 10న రానాను ఇండియాకు తీసుకొచ్చింది. అతన్ని విచారిస్తే ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ ఉగ్రవాదుల నేతలు ఎవరెవరున్నారో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భారత్ భావిస్తోంది. तहव्वुर राना का जो है एक्स्ट्राडिशन जो है हो रहा है, वो कुछ दिनों में यहाँ आ जाएंगे. क्या डेविड हेडली के लिए भी हम ये वो करेंगे? कुछ उम्मीद है कि वो भी? देखिए, मोदी सरकार का प्रयास है कि जिन लोगों ने भी भारत की जमीन, भारत का सम्मान और भारत के नागरिकों के साथ दुर्व्यवहार भी किया है, वो हमारे कानून के जद में लाना चाहिए. और मैं मानता हूं तब राणा की यहां वापिस आना ये मोदी सरकार की कूटनीति का बहुत बड़ी सफलता है जी. तो उस क्योंकि जिनके समय में जब बम धमाके हुए वो तो ला नहीं पाए, मगर आज वो वापिस आएगा, हमारी अदालत के सामने पेश होगा, हमारे संविधान के तहत उसको सजा होगी. ये देश के लिए बहुत बड़ी उपलब्धि है. తహవూర్ రానా బాంబు వేయలేదు, తుపాకీ పేల్చలేదు. కానీ అతని సహకారం లేకుండా ముంబై ఉగ్రదాడుల గేమ్ ప్లాన్ అస్సలు అమలు కాకపోయేది. అందుకే ప్రత్యక్షంగా దాడులు చేస్తేనే నేరం చేసినట్లు కాదు, ఆ ఘోరానికి సహకరించిన వారు కూడా నేరస్తులే, శిక్ష అనుభవించాల్సిందే. రానా సంగతి ఓకే, కానీ హెడ్లీ కథ ఏంటి మరి? అతడు కూడా అమెరికా జైల్లో ఎందుకున్నాడు? తహవూర్ రానా లాగే హెడ్లీ కూడా 26/11 ఉగ్రదాడులకు సహకరించాడు. ముంబై నుంచి అన్ని వివరాలను ఉగ్రవాద సంస్థలకు చేరవేసింది ఇతడే. హెడ్లీ కూడా ఇప్పుడు అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. డెన్మార్క్లోని పత్రికా కార్యాలయంపై ఉగ్రదాడికి కుట్ర చేయడం, ముంబైలో ఉగ్రదాడులకు సహకరించడం, నకిలీ పాస్పోర్ట్లు వినియోగించడం వంటి కేసుల్లో దోషిగా తేలడంతో జైల్లో ఉన్నాడు. విదేశాల్లో దాడులు చేస్తే అమెరికా ఎందుకు అరెస్ట్ చేసిన అనుకుంటున్నారా? ఒక అమెరికా పౌరుడిగా విదేశాల్లో ఉగ్రదాడులకు కుట్ర చేసినా ఇక్కడ నేరమే. అందుకే హెడ్లీని అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది అమెరికా. 2013లో అమెరికా కోర్టు డేవిడ్ హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భారత ప్రభుత్వం హెడ్లీని భారత్కు అప్పగించామని కోరినప్పటికీ అమెరికా అంగీకరించలేదు. ఎందుకంటే 2010లో అతడు ప్లీ బార్గెన్ ఒప్పందం చేసుకున్నాడు. అంటే అతడు నేరం చేసినప్పటికీ అమెరికాలోనే శిక్ష ఉంటుంది, అంతే తప్ప భారత్కు అప్పచెప్పరు. ఉరిశిక్ష కూడా ఉండదు. కానీ భారత అధికారులు విచారణకు వస్తే మాత్రం సహకరించాలి. ఇలా 2010లో NIA టీం అమెరికాకు వెళ్ళి అక్కడి జైల్లోనే హెడ్లీని విచారించింది. ముంబైకి వచ్చినప్పుడు రెక్కి ఎలా చేశానో, ఎక్కడెక్కడ ఎలాంటి వీడియోలు తీశానో అన్నది విచారణలో వివరంగా చెప్పాడు హెడ్లీ. ముఖ్యంగా హఫీజ్ సయీద్, జాకీర్ రెహమాన్ లఖ్వీ లాంటి లష్కర్-ఏ-తయిబా లీడర్ల పాత్రలను కూడా బయటపెట్టాడు. ముంబైలో ఉగ్రదాడులు చేసిన నిందితుల్లో కొందరు భారతదేశంలో శిక్ష అనుభవించగా మరికొందరు విదేశాల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొందరు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. లష్కర్-ఏ-తయిబా సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఆ సంస్థ కమాండర్ జాకీర్ రెహమాన్ లఖ్వీ ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నారు. వారిని కూడా కోర్టుకు తీసుకురావడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు తహవూర్ రానాను ఇండియాకు లాక్కొచ్చింది. కసబ్ను ఉరితీసినట్లే రానాను కూడా ఉరితీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ముచ్చట. మీకు ఏదైనా టాపిక్ మీద సమగ్ర సమాచారం కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి.